Hare Krishna, welcome to Humya Focus. This is Dr. Krishna Chaitanya. In this video, let's first the stress. Let's talk about it and how to deal with it and how homeopathy helps in this case అన్న దాని గురించి మాట్లాడుతున్నాను. మీరు అనుకోవచ్చు స్ట్రెస్ ఎవరికి లేదని ఈరోజు పిల్లలకి స్కూల్కి వెళ్ళాలన్నా స్ట్రెస్, పెద్దవాళ్ళకి ఫైనాన్షియల్ స్ట్రెస్, వర్క్ స్ట్రెస్, స్టూడెంట్స్ కి ఎగ్జామ్ స్ట్రెస్, వాట్ నాట్ అని మీరు నార్మలైజ్ చేసేయచ్చు. బట్ ఈజ్ ఇట్ నార్మల్? ఈజ్ ఇట్ బెనిఫిషియల్? లెట్స్ యాక్చువల్లీ టాక్ అబౌట్ ఇట్. ఇన్ షార్ట్ రన్ లో మనకి ఇది బెనిఫిషియల్ అని చెప్పొచ్చు. లైక్ టు మీట్ అవర్ డెడ్ లైన్స్, వర్క్ పెండింగ్ ఉంది, చేయలేక ఇన్నాళ్ళు వదిలేసాం, అది క్విక్ బూస్ట్ లాగా ఫుల్ ఫోకస్ పెట్టి దాన్ని కంప్లీట్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట షార్ట్ రన్ లో. బికాస్ మనం నెక్స్ట్ రెస్ట్ తీసుకుంటాం, రికవర్ అవుతాం. స్ట్రెస్ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో, కార్టిసాల్ కావచ్చు, ఎడ్రినలిన్, నార్ ఎడ్రినలిన్, ఇవన్నీ ఎస్కేప్ మెకానిజం, డిఫెన్స్ మెకానిజం కింద మనకి హెల్ప్ చేస్తాయి ఇన్ షార్ట్ టర్మ్. బట్ మీకు రోజు ఇలానే ఉంటే ప్రొలాంగ్డ్ క్రానిక్ స్ట్రెస్ అయిపోయి ఇట్స్ నాట్ హెల్ప్ఫుల్. అసలు స్ట్రెస్ అంటే ఏంటంటే మన కెపాసిటీకి మించి, మన సామర్థ్యానికి మించి బాధ్యతలు కానీ పనులు కానీ నెత్తినేసుకొని ఎలా డీల్ చేయాలో తెలియక కోపంతో సతమతం అయిపోయి ధూళి తీరిపోతుంటుంది కదా, ఆ కండిషన్ ని స్ట్రెస్ అంటారు. మీకు రోజు ఇలానే ధూళి తీరిపోతుంది అనుకోండి, కోపం చికాకులతో, హౌ ఇట్స్ గోనా హెల్ప్ఫుల్? హౌ ఇట్ ఈస్ నార్మల్? ఇట్స్ డెఫినెట్లీ నాట్ నార్మల్. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ఎనీవన్. దానివల్ల మీ హోల్ బాడీ ఇన్ఫ్లేమ్ అయిపోతుంది, గ్యాస్ట్రైటిస్ వచ్చేస్తుంది, ఏది తిన్నా మంట, తినలేరు. కార్డియాక్ హెల్త్ దెబ్బతింటది. రోజు చికాకులు, కోపం వల్ల బ్లడ్ ప్రెషర్ పెరుగుద్ది అండ్ వెయిట్ గెయిన్ అయిపోతారు, డయాబెటీస్ అటాక్ అవుతుంది, వాట్ నాట్, హోల్ బాడీ గుల్ అయిపోద్ది, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వచ్చేస్తాయి. సో స్ట్రెస్ ఈస్ నాట్ దట్ బెనిఫిషియల్, ఇట్ ఈస్ నాట్ దట్ నార్మల్. అండ్ ప్లీజ్ డోంట్ ఈక్వల్ స్ట్రెస్ విత్ హార్డ్ వర్క్, బికాస్ హార్డ్ వర్క్ స్ట్రెస్ ఈక్వల్ కాదండి. బికాస్ పీపుల్ అంటుంటారు కష్టపడకపోతే ఎలా, దాన్ని కూడా స్ట్రెస్ అనుకుంటే ఎలా అంటే, నో, ఒకదాన్ని నచ్చి దానికోసం చేస్తూ ఉంటే వాడు దేని గురించి స్ట్రెస్ తీసుకోడు. దే కీప్ ఆన్ డూయింగ్ దట్. క్యూరియాసిటీ కావచ్చు, ఇంట్రెస్ట్ కావచ్చు, ఫుల్ 100% ఎఫర్ట్స్ పెట్టేస్తారు. దే విల్ గెట్ డెఫినెట్లీ ద బెస్ట్ రిజల్ట్స్. వెరాజ్ ఇన్ కేస్ ఆఫ్ స్ట్రెస్ వాళ్ళకి నచ్చకపోవచ్చు, తప్పకపోవచ్చు, మనీ కావచ్చు, వాట్ ఎవర్ ద రీజన్ మేబీ, నచ్చకపోయినా అబ్బా అయ్యో అనుకుంటా చేస్తూ ఉంటారు అనమాట. డెఫినెట్లీ ధూళి తీరిపోద్ది. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ దెమ్, నాట్ ఫర్ ఎనీ వన్. సో దట్ ఈస్ స్ట్రెస్. హార్డ్ వర్క్ ఈస్ నాట్ ఈక్వల్ టు స్ట్రెస్. ఏదైనా చేస్తూ దీనికి కష్టంగా అనిపిస్తుంది అంటే ఇట్స్ యు ఆర్ నాట్ లవింగ్ ఇట్, ఇట్స్ నాట్ మైండ్ ఫర్ యూ అండ్ యు ఆర్ డూయింగ్ for something else and that's causing you stress. That is the difference. It's not hard work. Hard work is not equal to stress. దీని నుంచి బయటకు వచ్చేసేయండి. అండ్ ఒకవేళ తప్పట్లేదు అని అంటే యూ హ్యావ్ టు లెర్న్ హౌ టు మేనేజ్ ఇట్. దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా తగ్గించుకోవాలని మీకు తెలిసి ఉండాలి. మన సామర్థ్యం ఏంటో మనకు తెలిసి ఉండాలి, ఎంత మోయగలమో మనకు తెలిసి ఉండాలి, ఎక్కడ ఆపాలో తెలిసి ఉండాలి. అదర్వైజ్ ధూళి తీరిపోద్ది అనమాట. సో దీన్ని మేనేజ్ చేయడానికి మనం యోగా చూస్ చేసుకోవచ్చు, మెడిటేషన్ చేసుకోవచ్చు, డీప్ బ్రీతింగ్స్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ డైవర్ట్ చేసాం, రిలాక్స్ చేయం, బాగానే ఉంది. అగైన్ యూఆర్ గోయింగ్ ఇన్ టు దట్ లూప్, అగైన్ స్ట్రెస్ కి గురవుతున్నారు. హౌ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్? అండ్ నెక్స్ట్ థింగ్, ఇంత ప్రొలాంగ్ క్రానిక్ స్ట్రెస్ కి ఎక్స్పోజర్ అయినప్పుడు మీ బాడీ అంతా డెఫినెట్లీ డ్యామేజ్ అయి ఉంటుంది. దాన్ని హీల్ చేసుకోవడానికి డెఫినెట్లీ నీడ్ ట్రీట్మెంట్. అండ్ ఇన్ దిస్ కేస్ హోమియోపతి హెల్ప్స్ బ్యూటిఫుల్లీ. మీ స్ట్రెస్ మేనేజ్మెంట్ కి కావచ్చు, మీ ఎనీ అదర్ డిసీజెస్, ఇన్ఫ్లమేషన్ కి కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇన్ దిస్ కేస్ హోమియోపతి హెల్ప్స్ బ్యూటిఫుల్లీ. డోంట్ వెయిట్, కన్సల్ట్ డాక్టర్ అండ్ గెట్ క్యూర్డ్ అనమాట. సో తప్పట్లేదు అన్నప్పుడు దాన్ని మేనేజ్ చేయడం ప్రాక్టీస్ చేసుకోండి. దాన్ని ఎలా తగ్గించాలో చూడండి. ఎస్కేప్ అయ్యే మెకానిజం, డైవర్ట్ చేసే మెకానిజం ట్రై చేసుకోండి. లైక్ ఇట్ మే బి స్టార్టింగ్ ఫ్రమ్ టైం మేనేజ్మెంట్ యాజ్ వెల్. ఖచ్చితంగా ఇంతే చేయాలని కాకుండా కొంచెం తక్కువ చేయడానికి ప్రయత్నించండి, ఆర్ ఎల్స్ హ్యాపీగా చేయడానికి ప్రయత్నించండి, యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేయండి. సో లాట్ మెనీ థింగ్స్. ఫస్ట్ సోర్స్ ఏంటో కనిపెట్టండి. ఇఫ్ యూ కెన్ చేంజ్, దాన్ని చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉంటే ప్లీజ్ చేంజ్ ఇట్ అండ్ డూ వాట్ ఎవర్ యూ లవ్ ఇట్. ఓకే, సో దట్ రియలీ హెల్ప్స్ and hope this video helps. Stay tuned for more videos and subscribe to Humya Focus. దేని గురించి స్ట్రెస్ తీసుకోవద్దు. ఇట్ ఈస్ కాజింగ్ స్ట్రెస్ అని అంటే అసలు దేని వల్ల వస్తుంది, ఎక్కడ ఫాల్ట్ ఉంది, హౌ కెన్ ఐ ఎస్కేప్ ఇట్, హౌ కెన్ ఐ ఫేస్ ఇట్, మేబీ వాట్ ఎవర్ ద కాజెస్. తప్పట్లేదు అని అంటే తిప్పలు పడకుండా చూసుకోండి. యూ హ్యావ్ టు డూ యువర్ సెల్ఫ్. అండ్ అవ్వట్లేదు అన్నప్పుడు హోమియోపతి ఈస్ దేర్ ఫర్ యూ, వీఆర్ దేర్ ఫర్ యూ. స్టే ట్యూన్ and definitely homeopathy helps beautifully in this space. Subscribe for more videos. Thank you.